Hi to everyone. My name is D. Ravi Kumar. I am an advocate from Nellore. ఈ రోజు మనం ఏబి కంటిన్యూటీ ఆఫ్ 2025 క్లాసెస్లో ఉన్నాం. ఇప్పుడు సిపిసి 1908 చూస్తాం. సిపిసి అంటే ఏంటి? సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఏంటి? ఈ సివిల్ కేసెస్ అన్ని డీల్ చేసేవాడేది ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్. ఇది ఏబిలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ఎందుకు అంటే దీంట్లో 158 సెక్షన్లు ఉంటాయి, 51 ఆర్డర్స్ ఉంటాయి, 620 రూల్స్ ఉంటాయి, 8 అపెండిసెస్ ఉంటాయి, 223 ఫార్మ్స్ ఉంటాయి. కాబట్టి ద హ్యూజ్ సబ్జెక్ట్ ఇన్ ద లా అని మనం చెప్పుకోవచ్చు. వీటిలో మనం ఎలా చదవాలి, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం కవర్ చేసుకుంటూ పోవాలి. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎలా మొదలు చేయాలంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ సెక్షన్ 2ని మనము చూడాలి. ఎందుకంటే డెఫినేషన్స్ పైన చాలా వరకు రావచ్చు. ఇందులో జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్స్ సెక్షన్ 9, రెస్ సబ్ జుడికాటా అండ్ రెస్ జుడికాటా ఇవి చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 10 and 11 డీల్ చేస్తాయి. ప్లేస్ ఆఫ్ సూమ్ సెక్షన్ 15 నుంచి 21A, ప్లీడింగ్స్ ఆర్డర్ 6, ఆర్డర్ 7, ఆర్డర్ 8. ఇవి ప్లీడింగ్స్ అంటే ఏమిటి, వీటిలో ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే దీంట్లోనే మనం క్లెయిమ్, రిటర్న్ స్టేట్మెంట్, సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్, అమెండ్మెంట్ ఆఫ్ ది ప్లెయింట్, ఆర్డర్ 7, రూల్ 17 కూడా దీంట్లోనే ఉండడం జరుగుతుంది. అపీరియన్స్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పార్టీస్ ఆర్డర్ 9. దీంట్లో ఎగ్జామినేషన్ ఆఫ్ ద పార్టీస్ అపీరెన్స్ చూస్తాం కాబట్టి దీంట్లోనే మనం ఎక్స్ పార్టీ ఆఫ్ ప్రొసీడింగ్స్ కూడా ఇందులోనే వస్తాయి. దీని తర్వాత ఇంట్రీమ్ ఆర్డర్స్ ఆర్డర్ 39, ఆర్డర్ 38 అరెస్ట్ ఆఫ్ ద పర్సన్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ కూడా దీంట్లోనే జరుగుతుంది. అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డిగ్రీ అండ్ ఆర్డర్స్ ఆర్డర్ 21 సెక్షన్ 62 దాకా, 60 నుంచి 62 దాకా అటాచ్మెంట్ ఆఫ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ పర్సన్ అనేది కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలు ఎలా జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. వీటిలో కేవియేట్ సెక్షన్ 148 ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ఏ కోర్ట్ సెక్షన్ 151. వీటిలన్నీ చూస్తానే మనం ఇంకోటి ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ ద బెయిర్ యాక్ట్, ఎలా ఈ సెక్షన్స్ని మనం ఆర్డర్స్ని ఎలా కొలైడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో అంతోపాటు సెక్షన్ 2 అనేది డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే కాన్సెప్ట్స్, మేజర్ కాన్సెప్ట్స్ లైక్ రెస్ సబ్ జుడికాటా, రెస్ జుడికాటా, సెక్షన్ 10 and 11 ఇట్లాంటి ఏవైతే ఉంటాయో లాటిన్ మ్యాక్సిమమ్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే సిపిసి మార్క్స్ పైన బేస్ అయ్యి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్క్స్ అనేది రిపీటెడ్గా మనం చేయగలిగితే ఇది చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఏబి 2025 టు ఎవ్రీవన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను వాడిని చూసి దానికి తగినట్టు నేను ఇస్తాను. ఫుల్ లెంత్ వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది.